పోస్ట్ వర్కౌట్ రికవరీ. సో అందరూ కామన్‌గా అడిగే జిమ్‌లో మెయిన్ క్వెషన్ ఏంటంటే, సో పోస్ట్ వర్కౌట్ అంటే వర్కౌట్ తర్వాత కంపల్సరీ ప్రోటీన్ షేక్ అనేది తాగాల. అసలు మజిల్ గ్రోత్ వెనకాల ఉన్న అసలైన ట్రూత్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సో మజిల్ గ్రోత్ అనేది ఓవరాల్‌గా చూసినట్లయితే సో ఇమ్మీడియేట్‌గా జరగదు. వర్కౌట్ చేస్తున్నప్పుడు మన మజిల్స్‌లో స్మాల్ మైక్రోస్కోపిక్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఈ రిపేర్ టైమ్‌లో మజిల్ ఫైబర్స్ అనేవి కొంచెం థిక్‌గా అవ్వడం జరుగుతుంది. అదే మజిల్ గ్రోత్ అండి. సో ఈ విధమైన మజిల్ గ్రోత్ ప్రాసెస్‌ని సైంటిఫికల్‌గా ఏమంటారంటే మజిల్ ప్రోటీన్ సింథసిస్ అని అంటారు. చాలా మంది అనుకుంటారు 30 నిమిషాల లోపల ఫుడ్ అనేది తినకపోతే అదేనండి ప్రోటీన్ ఇంటేక్ అనేది ప్రాపర్ గా లేకపోతే మజిల్ అనేది గ్రోత్ అవ్వదేమో అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఇంపార్టెంట్ ఏంటంటే టోటల్ డే లో అండ్ టోటల్ ప్రోటీన్ ఇంటేక్ అండ్ ప్రాపర్ రికవరీ అనేది ఇంపార్టెంట్ అండి. ఇంకో బిగ్ ఫ్యాక్టర్ ఏంటంటే స్లీప్ లో మీకు గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ గ్రోత్ హార్మోన్ వల్ల మీ మజిల్ అనేది రికవరీ అండ్ ప్రాపర్ గా అయ్యి మీ మజిల్ అనేది గ్రోత్ అవడం జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మీ జిమ్ లో మజిల్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతాయి అండ్ మీ ప్రాపర్ ఫుడ్ అండ్ రెస్ట్ వలన మీ మజిల్స్ అనేవి గ్రో అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం. సో